నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలుసుకుందాం శీర్షికలో పొగమంచు మంచు బిందువులు ఎలా ఏర్పడతాయి. పొగమంచు అనగా ఫాగ్, మంచు బిందువులు ఇవి ఎలా ఏర్పడతాయి అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం పొగమంచు మంచు బిందువులు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. చలికాలంలో రాత్రి వేళల్లో భూమి ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి వాతావరణం పై పొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి ఆవిరి చల్లబడి ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళి వంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడటంతో పొగమంచు అవతల వైపు వస్తువులను మనం సరిగ్గా చూడలేము. చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడటం వల్ల నీటి ఆవిరితో కూడిన గాలి నేలపై ఉన్న చల్లటి వస్తువులను, చెట్ల ఆకులను, పూలను, పచ్చని గడ్డి పరకలను తాకడంతో వాటిపై ఆ నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. అదే ముత్యాల్లాగా మెరిసే మంచు బిందువులు. వర్షపు బిందువుల్లాగా మంచు బిందువులు ఆకాశం నుంచి కురవవు. ఇది వాటి మధ్య వ్యత్యాసం అన్నమాట. విన్నారు కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.